అదే ఉగాదని అంటాం. మైండ్ పోతుంది, అంత బాగుంటుంది. చాలా మంది తెలిసి ఉండేది ఈ స్పాట్, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం అన్నమాట. మొన్న వచ్చినప్పుడు ఎంత నీళ్ళు పక్కంతా బాగుంటాయి. ఇదే రూట్, ఆ మెట్లెక్కే దానికన్నా ప్రశాంతంగా గాలల్లో పడి కింద మీద పడిపోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయో నీళ్ళు. ఎంతమంది ఉన్నారు అమ్మా. దర్శనం ఎలా ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనకి చెప్పాలని ఒక ఎమోషన్ అనమాట తిరుమలగా చెప్పే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చేసిన అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది కాబట్టి అలా టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాము, నేను మా ఫ్రెండ్. సో ఇప్పుడైతే కొండకి వెళ్ళబోతున్నాం. కొండకి ఎక్కడో తెలిసి అది మెయిన్గా జపాలికి అనమాట. సో ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఉగాది పచ్చడి టేస్ట్ చేసి నాకు పాట గుర్తొచ్చింది. ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేసి ఆ పాట అని చెప్తాను మీకు కూడా. ఒకసారి వెయ్యి ఉగాది పచ్చడి ఏదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. డెఫినెట్ కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడు అంతా ఎలా పాట అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఆ పాట మీనింగ్ తెలిసింది. సో లేట్ చేయకుండా వెళ్తూ మాట్లాడుకుందాం. చలో మా ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఎండ అయితే భయంకరంగా ఉంది. వెళ్ళే లోపల నాకు తెలిసి ఈజీగా ఒక 1 అవర్ అయితే పడుతుంది రోడ్ ఘాట్ ఎక్కడానికి. కన్ఫర్మ్ హెల్మెట్ అయితే కావాలా. సో చూద్దాం ఒకసారి. మనం అది పిక్ చేసుకొని వెళ్తూ మాట్లాడుకుందాం. అడిగేది వచ్చాము. ఇదే అనమాట టోల్ గేట్. దాన్ని మనోడు ఇంకా నేను ఇక్కడ నుంచి స్ట్రైట్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఆ మెయిన్ అనుకునే అనమాట బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ చెకింగ్ పాయింట్ అని ఉంటుంది, అక్కడ చూపించండి. అక్కడ చెక్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. కార్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అది దర్శనం అయితే అవ్వదు కాబట్టి మనం జపాలికి అయితే వెళ్ళి వచ్చేద్దాం. ప్రజెంట్ ఇదే అనమాట చెకింగ్ పాయింట్. రైట్ సైడ్ ఈ పక్క చెక్ చేస్తారు, కావాల్సింది ఆ పక్క చెకింగ్ చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలా. టోల్గా నుంచి ఒక్కరం ముందరకు వచ్చినాం అంటే మనకి వినాయక టెంపుల్ ఉంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడు అంతా ఇక్కడ దర్శనం చేసి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాం. నేను హెవెన్ అనమాట కొండకు వచ్చి మనకి తిరుపతి అయితే నైట్లో అయితే అది తిరుపతి. ఇంకా షేప్ చూడండి ఎలా వీళ్ళు అక్కడికి అయితే వెళ్ళాలా. ఇలాంటి ఒకటిగా చాలానే ఉంటాయి తిరుమల అయితే. స్పాట్ చూపిస్తా, చూసి క్రేజీ మైండ్ పోతుంది. అసలు అంత బాగుంటుంది. చాలా మంది తెలిసి ఉండేది ఈ స్పాట్, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం అనమాట. క్రేజీ ఉంటుంది బ్రో, చెప్తున్నా కదా అసలు మాట్లాడలేము. ఒకసారి చూపిస్తా, చాలా బాగుంటుంది. రెడీ 1 2 3 స్టార్ట్. బాబా ఎలా ఉంది డెఫినెట్గా కామెంట్ చేయండి మాయా. కనిపిస్తుంది కదా అదే శ్రీనివాస మంగాపురం అనమాట. నేను చేసిన చాలా దగ్గర ఉంటుంది. నడుచుకెళ్ళాడుగా అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది అంతా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అంతా అటా పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఆ బిల్డింగ్ దగ్గరికి. స్పాట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వచ్చిన విజిట్ చేయండి, కానీ చాలా జాగ్రత్త ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా పడినామంటే మన అభిలాష అయిపోతుంది డైరెక్ట్గా. వచ్చినప్పుడు మంచిగా చిల్లు వేసి కొండకు వచ్చినప్పుడు ఈ స్పాట్ ఏమి మర్చిపోకండి. కరెక్ట్గా ఇంకక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్నాయి నామాలు. అక్కడ ఇంకా పైకి అయితే ఒక 10 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక 10 minutesలో పైకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు కదా ఇంకా టెంపుల్ కూడా 2 ఓపెన్ చేస్తారు జపాలి. పైకి వెళ్ళేసి టెంపుల్ దర్శనం చేసుకొని చూద్దాం. వెంకటేశ్వర గరుడ వాహనం అది. ఫేస్ జూమ్ అవుట్ చేస్తా, సేమ్ అలానే ఉంటుంది. ఒక లాస్ట్ ఉంది కదా అది ఫ్యాన్ కింద కనిపిస్తుందా. ఇప్పుడే జపాలి కూడా రీచ్ అయిపోయాం. కార్లు ఫుల్గా ఉన్నాయి, క్రౌడ్ చాలా మంది ఉన్నారు. సో మెట్లు దారి ఉంది, 2 దారులు ఉన్నాయి మనకైతే. జపాలి హనుమాన్ మందిరం. మనమే మెట్ల నుంచి వెళ్ళండి, ఇటు వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. సో ఇట్లా వెళ్ళేసి మీకు థ్రిల్లింగ్స్ ఉంటాయి బ్రో బ్రో. మెట్లు ఇంకోటి వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు మనం. అడ్వెంచర్ ఉంటుంది రోడ్ అంతా. మనైతే ఇప్పుడు అట్టర్లో ఉండి ఎట్టు వెళ్తున్నాం చూపిస్తా ఒకసారి. రోడ్ అంతా ఎక్కలా ఎక్కుతాం ఆయన పందిలాగా.
ఆడవరు పోతే బండ్లు అంతే ఆడ నుంచి పోవు చూడు ఆడ ఒక బండి ఆడ బండి ఉంది చూడు. చాలా మంది తెలుసున్నారు రూట్ కానీ తెలిసి ఉంటుంది కానీ బాగానే ఉందంట. వానలు పడితేనే ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తాయి. సో ప్రెసెంట్ ఇప్పుడైతే బాగానే ఉంటుంది, వాటర్ ఉండదు కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి. సో ఇలా అయితే అడ్వెంచర్ చేసుకుంటా అలా మందిరికి వెళ్ళేసి వాళ్ళు అంతమంది ఉన్నారు అప్పటికి 6 మంది డ్యాము ఇప్పుడు చూస్తున్నావా. ఇదే సారు వస్తున్నారు భయపడినాము. మొన్న చూసినప్పుడు ఎంత నీళ్ళే ఈ పక్క అంతా. ఇదంతా నీళ్ళే అట్లా పోవచ్చు ఇప్పుడు కింద పోలేమా అండి ఇట. పోవచ్చు తిండిదానే కదా మనం పోతుంది. అదే ఒకవేళ ఈ పక్క రూట్ లేకపోతే ఆ పైకి వెళ్ళాలి. ఏం అవసరం లేదు. నీళ్ళు లేవన్నాయి నేను అయితే అది డ్యామేజ్ ఉంది. బ్రిడ్జా అది గైస్ మ్యాటర్. బ్రిడ్జ్ డ్యామేజ్ అంట, అందుకు నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. మనం సేఫ్ ఈరోజు. బాగుంటుంది ఇదే రూట్. ఆ మెట్లెక్కే దానికన్నా ప్రశాంతంగా గాలల్లో పడి కింద మీద పడిపోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయో నీళ్ళు. దూకు స్విమ్మింగ్ పూల్ దూకు. చేపలు టీ షర్ట్ షార్ట్ వేసుకుంటే దూకేయంట బ్రో. నువ్వు నీళ్ళు ఒకసారి ఎట్టున్నాయా. బండి అయితే కూర్చో వచ్చేసి జన్మని నడవాలి కదా. బండి వెళ్ళిపోయిన పని చేసినావు నువ్వు. నడిస్తే ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు. పని చేసినావు చూడు అట్లా. హెల్మెట్ తో కూడా హెల్మెట్ తోనే ఒక చిరుత పూలు వచ్చిందంటే అటాక్ చేపిస్తా ఒకటి. డెప్త్ ఫుల్ ఇది కూడా చాలా మెత్తగా ఉంది. చాలా రోజులైంది నీళ్ళు ఆగిపోయి. వాళ్ళు చాలా భయపడినట్టున్నారు. వాళ్ళకి ఇటు వచ్చే తెలియక ఆడాడే దిరుకొన్నట్టే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఒకవేళ మీరు కానీ మెట్లకపోతే ఇరు నుంచి వచ్చాయండి. అట్టా మాట్లాడుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఇటు చాలా బాగుంది. ఒక 5 minutesలో అయితే వచ్చేయచ్చు ఇక్కడికి అంతా నడుచుకుంటా. మెట్లు అయితే ఒక స్ట్రెయిన్ అనిపిస్తుంది కానీ ఇదైతే అంత అనిపించదు. అలా మాట్లాడుకుంటూ ఉంటూ వచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎక్కలేకపోతే జపాలికి 2 routes ఉంటాయి అన్నమాట. హాయ్ బ్రో, మంకీ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఏంద్రా నీకంత దారుణంగా ఉంది అదా చూసేదానికే. మాట్లాడు కూడా మాట్లాడలేదు. ఫైనల్లీ టెంపుల్కి కూడా వచ్చేసాం చెప్పాలి. హనుమాన్ మందిర్ అంట ఇప్పుడు అనమాట గుడి తెచ్చింది. ఒక్కసారి క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో. మా దర్శనం ఎలా ఈజీగా 1/2 hour పడుతుంది. మా తమ్ముడు అడిగి ఫుల్ మనకి ఉగాది కదా క్రౌడ్ చూడండి. కానీ ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. చెప్పాలని ఒక ఎమోషన్ అనమాట తిరుమలగా చెప్పే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలా బాగుంటుంది బ్యూటీ అంతా. సో మీరు వస్తే డెఫినెట్గా ఒకసారి విజిట్ అయితే చేయండి. అసలు మిస్ అవ్వకండి ఒక స్పాట్ని అయితే చెప్పాలి. ఇంకా డైరెక్ట్గా ఒకసారి అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొనేసి టెంకాయ కొట్టేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి దేవుడి యొక్క దర్శనంకి వెళ్ళా కాబట్టి టెంకాయ కొట్టేసి ఉగాది కాబట్టి టెంకాయ కొట్టిన గట్టిగా మొక్కను డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోదాం. అద్భుతమైంది కదా వ్యూ అయితే. ఇక్కడ మా టెంకాయ అమ్మేది రైట్లో టెంకాయ. అలానే కర్పూరం కూడా తీసుకున్నాం. వెళ్ళి టెంకాయ కొట్టేసి అన్నం పెట్టుకుని ఇంటికైతే చెప్పాలిలో. సో మీరు రావాలనుకుంటే విజిట్ చేయండి టెంపుల్ అంతా. ప్లేస్ ఉంటామా హెవెన్ అసలు చెప్తున్నారు. ఒక్కసారి చూడండి తిరుపతి. బాబా అదే నైట్ టైంలో వచ్చామంటే ఇంకా వ్యూ అదిరిపోద్ది. కనిపిస్తుందా ఇది ఒక ఓరియన్. చాలామంది ఫేవరెట్ స్పాట్ ఓరియన్. కరెక్ట్గా రిటర్న్ అయ్యేటప్పుడు ఒక సైడ్లో అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఆపకూడదు. కానీ మేము ఇంకా ఆపి ఊరికే వీడియో తీసుకున్నా ఆపాము. సో అదే అన్నమాట బ్యూటీ తిరుపతి చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసుకోవాలంటే చూస్తే వెళ్ళండి తిరుపతిని. చిన్న వినాయక టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ, అది కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి. టౌన్ అయ్యేటప్పుడు అదే బ్యాక్ సైడ్ ప్రతి ఒక్క దర్శనం చేసుకుంటారు. వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ అన్నమాట చాలా బాగుంటుంది కూడా. సో దండం పెట్టుకొని
చేయలేదు వెళ్ళిపోతుంది. అది వినాయక చవితి చూసాను చూడండి ఒకసారి. సిద్ధి వినాయకుడు ఓం గణపతి అమ్మ. మీరు ఒకసారి వచ్చిన విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఒక నమ్మకం అన్నమాట ఇది. వాళ్ళు అక్కడ వెళ్ళేప్పుడు ఆ వినాయకుడికి ఇక్కడ వచ్చాడు ఈ వినాయకుడు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో అయితే ఇంతవరకు చేస్తున్నా. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. ఉంటాబా, జై హింద్.